ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న లేదంటే మద్దతు పార్టీగా బీజేపీకి ఉన్న టీడీపీకి ఒక బిగ్ గిఫ్ట్, ఒక బహుమతి ఇవ్వబోతున్నారా ప్రధాని నరేంద్ర మోడీ అనే చర్చ అయితే నడుస్తుంది. వాస్తవానికి మిత్రపక్షాల విషయంలో ఎప్పుడు కూడా వ్యూహాత్మకంగానే ఉంటుంది భారతీయ జనతా పార్టీ. ప్రస్తుతం బీహార్లో ఎన్నికల వేడి రాజుకుంటుంది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో కూడా త్వరలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఆయా రాష్ట్రాల్లో సంకీర్ణ బంధాలను బలోపేతం చేయాలి అనే ఉద్దేశంతో కీలక హోదాలను భాగస్వామ్య పార్టీలకి కేటాయిస్తుంది భారతీయ జనతా పార్టీ. ఈ నేపథ్యంలోనే మొన్న గోవా గవర్నర్గా అశోక్ గజపతి రాజు గారికి అవకాశం ఇవ్వడం తెలుగుదేశం పార్టీకి. సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా మరొక పదవి కూడా దక్కబోతోంది అనేది ఇదే తరహాలో మరొక గవర్నర్ పదవిని కూడా టీడీపీ ఖాతాలో వేసేందుకు సిద్ధమవుతుందట. అయితే మరో రాష్ట్ర గవర్నర్ బాధ్యతలు మళ్ళీ తెలుగుదేశం పార్టీకి దక్కబోతున్నాయా అనే ప్రచారం అయితే జరుగుతుంది. అయితే ఈసారి ఉత్తరాంధ్ర ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఎందుకంటే వాస్తవానికి ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే అశోక్ గజపతి రాజు గారి విషయంలో పూర్తిగా ఆయన తెలుగుదేశం పార్టీ వ్యక్తే కాబట్టి ఇచ్చేశారు. అలాగే యనమల రామకృష్ణుడు, అలాగే కేఈ కృష్ణమూర్తి పేర్లు కూడా వినిపించినాయి మొదటి నుంచే. వాళ్ళకు కూడా ఇస్తారా అనేది, లేదంటే వాళ్ళకి రాజ్యసభ ఇస్తారా, ఇలాగ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు రాయలసీమ ప్రాంతానికి చెందిన బీసీ వర్గ నేతని గవర్నర్ పదవికి పరిగణించే అవకాశం ఉంది అనేది అప్పట్లో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన, మాజీ ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన కేఈ కృష్ణమూర్తి పేరు కూడా జాబితాలో ఉంది. కాంగ్రెస్లో రాజకీయ జీవితం మొదలుపెట్టి ఆ తర్వాత టీడీపీలో చేరి కీలక హోదాల్లో పనిచేశారు. ఆయనకి విస్తృత అనుభవం కూడా ఉంది. అయితే ఆయన కుమారుడు 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన నేపథ్యంలో క్రియాశీలక రాజకీయాల నుంచి కృష్ణమూర్తి వెనకబడ్డారు. ఆయన సీనియారిటీ, సామాజిక వర్గ ప్రాతినిధ్యం దృష్ట్యా గవర్నర్ హోదా సాధ్యమేనని చర్చలు కూడా జరిగినాయి. అయితే ఇప్పుడు దాదాపు బీహార్ ఎన్నికల తర్వాత కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఉండబోతోంది. ఖచ్చితంగా ఆ సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి టీడీపీ నాయకులకు జాతీయ స్థాయిలో మరిన్ని అవకాశాలు కల్పించాలి అనేది ఒక సమీకరణలో భాగంగా ఒక లక్ష్యంగా పెట్టుకుందట భారతీయ జనతా పార్టీ. అంటే చివరికి గవర్నర్ పదవి ఎవరి ఖాతాలో పడుతున్నది అన్నది కూడా ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన చర్చ. మరో రాష్ట్ర గవర్నర్ని మార్చే ఆలోచనలో కేంద్రం ఉన్న నేపథ్యంలో అది కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, లేదంటే రాయలసీమకు సంబంధించి వ్యక్తికి వస్తుందా, ఉత్తరాంధ్రకు సంబంధించిన వ్యక్తికి వస్తుందా, ఏది ఏమైనా టీడీపీకి సంబంధించిన వ్యక్తికి వచ్చే అవకాశం ఉంది అనే చర్చ అయితే నడుస్తోంది.